కానీ ఆస్తి మొత్తం వాసు పేరు మీద ఉందని నాకు చిల్లి గవ్వ కూడా రాదని తెలియగానే నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. నేను కన్న కలలన్నీ మాయమైపోయాయి. అప్పుడు నేనెంతో కుమిలిపోయాను. కానీ ఎప్పటికైనా నేననుకున్నది సాధించాలంటే కొంచెం సమయం పడుతుందని అర్థమైంది. అందుకే ఇన్నాళ్ళు బాధని, ఆవేశాన్ని అన్నింటినీ అణుచుకొని సంతోషం అనే ముసుగుని మొహానికి కప్పుకొని బ్రతికాను. పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం 14 సంవత్సరాలు ఎదురు చూసినట్టు నేను కూడా నా కలని నిజం చేసుకోవడం కోసం 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు అవకాశం వస్తే ఎలా వదులుకుంటానని అనుకున్నావు? చూడు, నిన్ని ఇంటికి రావద్దని వాసు చెప్పాడు. మళ్ళీ ఎందుకొచ్చావు? ముందిక్కడి నుంచి వెళ్ళిపో. ఇది మా అమ్మ పుట్టినిల్లు. నాకిక్కడికొచ్చే అధికారం ఉంది. నన్ను రావద్దని చెప్పడానికి మీరెవరు? రాజేశ్వరీదేవి, నువ్వేంటో నీ కుట్రలేంటో అక్క మాటల్లో విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ పెళ్లి జరగదు. నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. అది నీ వల్ల కాదు. అవుతుంది. నేను గెలిచిన రోజు నేనంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రాణాలు తీసే పులితో పందెం కాస్తున్నావని మర్చిపోకు. పులైనా గురి చూసి దెబ్బ కొడితే ఒక్క బాణంతో నేల కొంగుతుందని గుర్తుపెట్టుకో. 100 గుడ్లు తినే రాబందు కూడా ఒక్క గాలివానతో కూలబడినట్టు 100 తప్పులు చేసిన నువ్వు కూడా ఏదో ఒక రోజు కూలబడతావు. నేను ఇన్నాళ్లుగా ప్రేమగా, అభిమానంగా, ప్రాణంగా చూసుకున్నది పిన్నిని కాదు, ఒక మోసగెత్తని హంతకురాలని మా బావకి తెలిసేలా చేస్తాను. నువ్వు మాటలు చెప్పినంత సులువు కాదు వాసుని నమ్మించడం. అబద్ధాన్ని నిజంగా నిరూపించాలంటే చాలా కష్టం. కానీ నిజాన్ని నిజంగా చూపించాలంటే ఒక్క క్షణం చాలు. ఆ క్షణమే నీ పతనానికి మొదటి క్షణమని గుర్తుపెట్టుకో. చూడు, ఈ పెళ్లి చేయడమే నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావు. ఈ పెళ్లి జరగకూడదని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇందులో గెలుపెవరిదో ముందు ముందు నీకే అర్థమవుతుంది. జాగ్రత్త. నువ్వు తెలివితేటల్లో ఆలు మాత్రమే చదివావు. నేను ఆ నుంచి అమ్మహా వరకు చదివాను. నీ వయసు నా అనుభవం అంత లేదు. నన్నే హెచ్చరిస్తున్నావా? జయం కన్నా అపజయానికి 2 అక్షరాలు ఎక్కువ. కానీ జయంకున్న విలువ అపజయానికి ఉండదు. జయాన్ని చూసి అపజయం ఎప్పుడూ భయపడాల్సిందే. ఈ పోరాటంలో నీ అనుభవం గెలుస్తుందో, నా ఆశయం గెలుస్తుందో చూద్దాం. ఏంటమ్మాది, నీకే సవాల్ చేసి వెళ్తోంది? నాతో సవాలు చెయ్యడం అంటే దాని చావుకి అదే ముహూర్తం పెట్టుకున్నట్టు. చూస్తా దాని సంగతి. మొత్తానికి సాధించవద్దయ్యా. వాసుబావతో నా పెళ్లికి ఓకే చేయించావు. ఇల్లలగ్గానే పండగ కాదు, వాసు ఒప్పుకోగానే పెళ్ళైపోయినట్టు కూడా కాదు శ్వేత. ఏంటి నువ్వనేది? మోహినిని చంపి దాని ఆత్మను కూడా వెళ్ళగొట్టావు. కానీ ఆ వెన్నెల బతికే ఉంది కదా. మొన్న నిశ్చితార్థం చెడగొట్టినట్టే రేపీ పెళ్లి కూడా చెడగొట్టదని గ్యారంటీ ఏముంది? అవునత్తయ్య, అది నిజమే. అసలే ఆ వెన్నెల తింగర్ది. ఊళ్ళో అందరికీ లేనిపోనివి చెప్పి ఈ పెళ్లి ఆపేస్తే? అత్తయ్య, వింటున్నావా? ఆ వెన్నెలకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఈ ఊళ్ళో వాళ్ళని ఉసుగొలిపి కదా ఈ పెళ్లిని అడ్డుకోవాలనుకుంటోంది. ఊళ్ళో వాళ్ళెవరూ రాకుండా చేస్తాను. ఏంటక్క నువ్వనేది?
ఊరికి అరిష్టం పట్టుకుంది. ఇంకొన్ని రోజుల్లో ఊరు వల్లకాడు కాబోతుంది. శాంతి చెయ్యాలి. అప్పుడు గాని ఈ ఊరు క్షేమంగా ఉండదు. ఏం చేయాలో చెప్పు తల్లి. మేకపోతును బలివ్వాలా? నీకు కుంకుమార్చన చేయించాలా? అగ్నిగుండంలో దూకాలా? హారతివ్వాలా? చెప్పు తల్లి, చెప్పు. అవన్నీ ఒక ఎత్తు, ఇంకొకటి నియమ నిష్టలతో చెయ్యాలి. చెప్పు తల్లి, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. అది చెయ్యాల్సింది నువ్వు కాదు, ఇంకెవరు చేయాలి? కల్లా కపటం లేని కన్నెపిల్ల. అగ్నిగుండంలో నడుస్తూ హారతి పట్టాలి. ఇదంతా కన్నెపిల్ల చేయాలా? అవును, ఆ, చేయిస్తాను తల్లి, చేయిస్తాను. ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదు. నూలు పొక్కు కూడా ఉండకూడదా? అవును, అలా పూజ చేశాక ఆ జన్మాంతం కన్నెపిల్లగా ఉంటూ ఈ గుడికి అంకితమైపోవాలి. అలాగా తల్లి? అవును, ఇవన్నీ నేను చెప్పినట్టు జరిగితే బాగుంటుంది, లేదంటే ఊరు సర్వనాశనం అయిపోతుంది. అంత నిష్టగా నీకు పూజ చేసే అమ్మాయి ఎవరో నువ్వే చెప్పు తల్లి. అగ్నిదేవుడు ఆ అమ్మాయిని ఇప్పుడే ఇక్కడే మీ ముందు నిలుపుతాడు. హా? ఆ అమ్మాయి ఇక్కడే ఉందా? ఎవరు తల్లి ఆవిడ? అమ్మా వెన్నెల, ఆ అమ్మవారి అనుగ్రహం నీ మీదుంది. నువ్వే ఈ ఊరిని కాపాడాలి. అక్క, ఇదా నీ ప్లాను? ఈ దెబ్బతో దీని పీడ విరగడైపోతుంది. ఇదింక జీవితాంతం ఈ గుళ్ళోనే కన్యగా కూర్చుండిపోవాలి. ఈ అదృష్టం అందరికి పట్టదమ్మా. పెట్టి పుట్టేవమ్మా. నేను పూజ చేయాలా? అవును, నువ్వే చేయాలమ్మా. ఇది అమ్మవారి ఆజ్ఞ. లేదు, ఈ పూజ నేను చేయలేను. అలా అనకూడదమ్మా. ఈ ఊరు సర్వనాశనం కాకుండా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. అవునమ్మా, నువ్వే చేయాలి. కన్య పూజ చేయకపోతే ఈ ఊరికే కాదమ్మా, నువ్వు నీ కుటుంబం కూడా కష్టాలు తెచ్చుకున్నవారవుతారు. కాదు కొడతానకమ్మా, నువ్వే పూజ చేస్తున్నావు.
శ్వేత, ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషం అత్తయ్య. ఇక్కడ నీ మెళ్ళో 3 ముళ్ళు పడేసరికి అక్కడ వెన్నెల అమ్మోరి గుడికి కన్యగా శాశ్వతంగా అంకితమైపోతుంది. భవిష్యత్తులో అది నీకు సవతిగా వస్తుందన్న భయం కూడా ఉండదు. అప్పుడే నీకు పెళ్లి కళ వచ్చేసింది శ్వేత. దీనికిక్కడ పెళ్లి కళ, దానికక్కడ ప్రేత కళ. శ్వేత, గుర్తుందిగా? నీ మెళ్ళో వాసు తాళి కట్టగానే ఆస్తిపత్రాల మీద వాసుతో సంతకాలు చేయించి నువ్వే నా చేతికిస్తున్నావు. తప్పకుండా అత్తయ్య. ఈ ఆస్తంతా నీది, వాసుబావ అనే ఆస్తి మాత్రం నాదే. అక్షింతలు వేసి దండం పెట్టుకుని ఆయన. అమ్మా, టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. పద. ఏమైందమ్మా? ఆ చెమట్లేంటి? ఘోరం జరుగుతుందన్నయ్య. అక్కడ పోతే నీ జీవితం నాశనం అయిపోతుందన్నయ్య. ఏమైంది సరే? అన్నయ్య, ఆలస్యం చేస్తే పెన్నెల బతుకు నాశనం అయిపోతుంది. త్వరగా వెళ్ళన్నయ్య, ప్లీజ్. దాన్ని కాపాడన్నయ్య. వెళ్ళన్నయ్య, వెళ్ళు. వాసు, వాసు, అన్నయ్య, వాసు, అన్నయ్య. వాసు! ఎక్కడికి వెళ్తున్నాడే వాడు? వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళాడు. ఆగండి, 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 ఆగండి. బాబు, అపచారం చేస్తున్నారు. ఈ పూజ జరగనివ్వండి. ఏది అపచారం? అమ్మవారి పూజకు చీరలు పెడతారు. అదే అమ్మవారి ముందు ఓ అమ్మాయి చీర లాగడం ఆచారమా? అమ్మవారికి పూజలు పునస్కారాలు చేయండి. కానీ ఓ కన్నెపిల్ల పరువు ప్రతిష్టలు నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఆ అమ్మవారు కూడా మిమ్మల్ని క్షమించదు. ఈ ఊరికి జరగబోయే అరిష్టాన్ని ఆపటానికి ఇదంతా చేస్తున్నాం. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారే, ఇది అరిష్టం అంటే.
ఏ తల్లి తన బిడ్డ మాన మర్యాదలు కానుకగా తీసుకోవాలి అనుకోదు. మీరు ఎన్ని చెప్పినా ఈ కార్యక్రమం ఆగదు. ఓ కన్నెపిల్ల తనకు తాను అమ్మవారికి అర్పించాలి. ఓ కన్నెపిల్ల తనని తాను అర్పించుకోవాలా? ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీమతి అంటే నా భార్య. ఇప్పుడు ఈ అమ్మాయి పూజకి అర్హురాలు కాదు. పద వెన్నెలా. ఏం కాదు శ్వేత, ఊరుకో. వాసు వచ్చేస్తాడు. వాసు, ఆ తాళి నేనే కట్టాను పిన్ని. నువ్వేం చేసావో నీకైనా తెలుస్తుందా? ఇక్కడ శ్వేతని పెళ్లి చేసుకోబోతూ దాని మీళ్ళలో తాళి కట్టావేంట్రా? శ్వేతను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు పిన్ని, కానీ వెన్నెల పరిస్థితి అలా కాదు. నన్ను క్షమించి పిన్ని. వెన్నెల పరువు మర్యాదని కాపాడడానికి నాకిదొకటే మార్గం అనిపించింది. అన్నయ్య, నువ్వెప్పుడు మంచి పని చేస్తావు. ఇప్పుడు కూడా మంచి పని చేశావు. మరి శ్వేత పరిస్థితి? అది తనే నిర్ణయించుకోవాలి పిన్ని.